శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన. మనం ఈ మూడు గుణములు అంటే ప్రకృతి యొక్క సత్వగుణము, రజోగుణము, తమోగుణము, అవి ఏ విధంగా బంధిస్తాయి, వాటి స్వరూపము ఏమిటి ఇప్పటి వరకు చూశాం. అయితే సత్వగుణము దాని యొక్క స్వరూపం ఏమిటంటే ప్రకాశాత్మకము. ప్రకాశాత్మకం అంటే మీ ఇంద్రియములన్నీ కూడా చాలా చురుకుగా ఉంటాయి, ఉత్సాహంగా. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సత్వగుణం అనేది చాలా ప్రశాంతత, ఆనందం, సుఖంగా ఉంటుంది. మరి ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది కాబట్టి దానివల్ల నాకు ఇబ్బందులు ఏమీ ఉండదు కదా అని అనుకుంటే పొరపాటే. ఎందుకు? అది కూడా మిమ్మల్ని బంధిస్తుంది. ఎలా అంటే జ్ఞాన సంగేన బధ్నాతి. జ్ఞాన సంగేన అంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అంటే ఆ తృష్ణ. ప్రతి జ్ఞానం కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి ఎవరు ఏం చెప్పినా అది నాకు తెలియాలి, అది నాకు తెలియదు అంటే ఈ తృష్ణ, ఈ కోరిక తీరదనమాట. జ్ఞాన తృష్ణ అంటారు. అందువలన జ్ఞానం తెలుసుకోవాలనే ఆ యొక్క రెస్ట్లెస్నెస్ ఉంటుంది అనమాట, ఇంకా తెలుసుకోవాలనే కోరికతో. అందువలన వారు ఎటువంటి అలజడి, సందడిని తట్టుకోలేరు. చిన్న శబ్దములు కూడా వాళ్ళు ఇరిటేట్ అవుతారు. ఎందుకు? వాళ్ళకు నిశ్శబ్దంగా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. అందువలన ఈ రకంగా సత్వగుణం కూడా మనల్ని బంధిస్తుంది. ఎందుకు? ఒంటరిగా ఏకాంతంగా ఉండడానికి, ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఆ తెలుసుకోవాలనే కోరిక, ఇవన్నీ కూడా మనం వాటికి ఒక వ్యసనంగా ఎడిక్ట్ అయిపోతాం. కాబట్టి ఆ విధంగా దాని నుండి కూడా మనకి బంధనం అనేది ఉన్నది అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే మరి రజోగుణం యొక్క స్వరూపం ఏమిటి? రజోగుణం యొక్క స్వరూపం ఏమిటంటే రాగాత్మకం విద్ధి. రాగాత్మకం, అనురాగం, అనురక్తి, అనుబంధం. సో వారు లేకపోతే నేను ఉండలేను, నా చుట్టూ ఎవరైనా ఉండాలి, చుట్టూ మనుషులు వేసుకొని తిరగాలి. తింటున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, వచ్చినప్పుడు, పడుకునేటప్పుడు, ఎక్కడ కూడా టీం ఉంటుంది అన్నమాట. టీం చుట్టూ పెట్టుకుంటారు. అదేవిధంగా మరి ఆ రజోగుణం ఎలా బంధిస్తుంది అంటే కర్మ సంగేన బధ్నాతి. కర్మ, ఎందుకంటే కాళ్ళు చేతులు ఈ రజోగుణం యాక్టివ్ వలన బయటికి లాగుతుంటాయి అన్నమాట. అంతర్ముఖం ఉండదు, బహిర్ముఖమే ఉంటుంది పూర్తిగా రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి. అందువలన
ప్లాన్లు, ప్రాజెక్టులు, పనుల మీద పని, ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్టు, అలాగ బిజీ 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 షెడ్యూల్ ఉంటుంది అనమాట. సో కర్మ చెయ్యాలనే తపన, ఆ కోరిక ఏదైతే ఉంటుందో, కర్మ చెయ్యాలి అనే కోరికతో మనల్ని బంధిస్తుంది. ఆశయా బధ్యతే జంతు కర్మన బహుచింతయా. కర్మ 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 చింతనతో, తపనతో, ఆశ, కోరికల వలన ఈ కర్మ చేయడం అనేది బంధిస్తుంది. అయితే అదే విధంగా ఇప్పుడు తమో గుణం అయితే మరి మనకి మంచిదే కదా, ఎందుకంటే సత్వగుణం బంధిస్తుంది, రజోగుణం బంధిస్తుంది, తమో గుణం వల్ల ఏం బంధించదు కదా అంటే అది కూడా పొరపాటు. ఎందుకు? తమో గుణము మోహనాత్మకము. మోహం అంటే ఒక స్పష్టమైన ఆలోచన ఉండదు, ఒక స్పష్టమైన వైఖరి ఉండదు, జీవితం మీద ఆశ, కోరిక లేదు, అసలు తను ఎందుకు పుట్టానో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, తను ఏం చెయ్యాలో తెలియదు, అసలు దేని మీద కూడా శ్రద్ధ ఉండదు, నిర్లక్ష్యం, బద్ధకం, నిద్రపోవడం, నిద్రమత్తుతో ఉండడం, ఇదంతా ఈ రకంగా మోహనాత్మకము. అంటే స్పష్టమైన ఆలోచన, అస్సలు బుద్ధి పనిచేయదు. మరి ఇది ఏ విధంగా బంధిస్తుంది మనకి అంటే బద్ధకము, నిద్ర, ఈ నిర్లక్ష్యం అనే దాంతో మనకి అలాగ బంధిస్తుంది తమో గుణం. అందువలన మన శాస్త్రం మొట్టమొదటి నుండి ఏం చెప్తుందంటే పుట్టిన ప్రతి బిడ్డ తమో గుణాత్మకమే ప్రధానంగా ఉంటుంది. అందుకే చూడండి, చిన్న పిల్లప్పుడు మన అందరం కూడా 10 గంటలు నిద్రపోతామంటే ఆశ్చర్యం. ఎప్పుడు నిద్రే, కావాలంటే తిన్న పాలు తాగిస్తుంది అమ్మ, పాలు త్రాగడం, నిద్రపోవడం, పాలు త్రాగడం, నిద్రపోవడం. నిజంగా చెప్పాలంటే పసికందులుగా ఉన్నప్పుడు, పసిపిల్లలుగా మనం అందరం ఉన్నప్పుడు మనందరము కుంభకోణుడు టైపు అన్నమాట. ఆ తర్వాత యువకులుగా వచ్చేటప్పుడు, ఇక కర్మలు చేసేటప్పుడు అంత రావణ స్వరూపంగా ఉంటారు, బిజీ బిజీ ఆశ, కోరికలతో ఉంటారు. తర్వాత నిజంగా మీలో ఆ తప్పించే తపన, ఆ తెలుసుకోవాలని సత్వగుణంలోకి వచ్చిన తర్వాత మెల్లగా తత్వం తెలుసుకొని, జ్ఞానం తెలుసుకొని, మీ స్వరూపం తెలుసుకొని జ్ఞానయోగం చేసి యోగం చేసేటప్పుడు విభీషణ స్వరూపంగా ఉంటారు. చూసారా అని ఇంతవరకు నిన్న మనం చూసాం. ఇప్పుడు 9వ శ్లోకంలో ఏం చెప్పారంటే సత్వం సుఖే సంజయతి. సత్వగుణం ఏం చేస్తుంది? సత్వగుణము సుఖమునందు, అంటే నిరంతరము ప్రశాంతత అనేది సుఖం. సో ప్రశాంతత నాకు కావాలి అనే దానిపైన మనకి నిమగ్నం చేస్తుంది. రజోగుణము కర్మలు, నిరంతరం కర్మ, ఆ పని ఈ పని, ఎప్పుడు చూసినా బిజీ 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 బోర్డు పెడతారన్నమాట, హౌస్ఫుల్ లాగా, ఖాళీ ఉండరు వాళ్ళు, బిజీ. సో కర్మలు యందు నిమగ్నం చేస్తుంది మనకి రజోగుణము. రజ కర్మని భారత. అదేవిధంగా ఇంకా తమహ అంటే తమో గుణము జ్ఞానం ఆవృత్య, జ్ఞానం కప్పేసి, ప్రమాదే అంటే నిద్ర, అలసట, నిర్లక్ష్యము, వీటి యందు మనల్ని పూర్తిగా ముంచి వేస్తుంది, కప్పివేస్తుంది తెరలాగా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే మనకి ఏదైనా సరే ప్రతి గుణము మనకు అవసరమే. 3 గుణాలు లేకుండా మనం జీవించలేం. 3 గుణాలు చాలా అవసరం కూడా. కానీ ఈ 3 గుణాలు కూడా అవి కొన్నిటి మీద మనకి బంధకత్వం ఏర్పాటు చేస్తాయి. ఏంటవి అంటే అది లేకుంటే నేను ఉండలేను. మీరు అప్పుడప్పుడు కాఫీ, టీ ఏదైనా తాగారనుకోండి, అది బంధనం కాదండి. ఆ సమయం అయిన తర్వాత కాఫీ 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 లేకపోతే తలనొప్పిగా ఉంది, కాఫీ లేదండి ఈవేళ, ఎక్కడ దొరుకుతుంది కాఫీ? ఈ కాఫీ జపం చేశారనుకోండి, ఓహో కాఫీ లేకుంటే నేను ఉండలేను అంటే అది బంధనం అన్నమాట. సో ఈ విధంగా అది లేకుంటే నేను బ్రతకలేను అంటే మీరు బంధనములు పడినట్లెక్క.
సో ఈ విధంగా మనకేమంటారంటే మహాత్ములు, వేదాంతము మోక్షం అంటే నిశ్శబ్దం కదా. కానీ మరి వేదాంతం కూడా సత్వగుణంతో బంధిస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ వేదాంతం ఏం చెప్తుంది? అల్టిమేట్గా నిశ్శబ్దంగా ఉన్నా నీకేం సంబంధం లేదు, నిశ్శబ్దం లేకపోయినా నువ్వేం బాధపడవు. ఎందుకు? మానసికంగా నిశ్శబ్దానికి సందడికి రెండింటికి అతీతమైన తత్వం తెలుసుకొని దాని మీద మీరు స్థితిగా ఉన్నారు కాబట్టి మీరు ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి వికారాలకి మార్పులు చేర్పులకి మీరు ఎటువంటి కలత చెందరు. ఎప్పుడు? సత్వగుణంతో కూడా మీరు బంధనం పెట్టుకోకుండా ఉన్నప్పుడు. అందుకే మూడింటిని మనము దాటిపోవాలి. అందుకే ఏమంటారు? సత్వగుణము సుఖం ఏర్పాటు చేస్తే, రజోగుణము కర్మల మీద మనకు ఆసక్తి, తమో గుణము నిద్ర నిర్లక్ష్యము. ఇవి మూడు బేసిక్గా మీకు తెలియాలి ఏంటనేది. అయితే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే నెక్స్ట్ ఏం చెప్పాలి మనకి అంటే దాని యొక్క గుర్తు మనలో ఏ గుణము అధికంగా ఉన్నది అని ఎదుటోళ్ళు చెప్పడం కాదు, మనమే గుర్తించుకోవచ్చు. మనం గుర్తించుకోవచ్చు. లింగం అంటారు చూడండి, సన్యాసులకు లింగం ఏమిటి అంటే కాషాయ వస్త్రం, కాషాయంబరం ధరిస్తుంటారు. ఆ విధంగా డాక్టర్కి లింగం ఏంటి? వైట్ కోట్ వేసుకొని స్టెథోస్కోప్ పెట్టుకుంటున్నారో లేదో తెలియదు, ఎవరు పెట్టుకోవట్లేదు కూడా, కానీ అది వారి లింగం. లాయర్కి ఏంటి? నల్ల కోటు వేసుకొని చేతిలో ఒక బుక్ పట్టుకుంటే ఆయన లాయరు, వకీలు అంటాం. కాబట్టి ఇప్పుడు నాలో ఫలానా గుణం, ఏ గుణము అధికంగా ఉన్నది, వృద్ధి చెందింది అని మీ అంతటి మీరు తెలుసుకోవాలి. ఎదుటో తెలుసుకుంటారో లేదా తర్వాత విషయం. ఎలా తెలుసుకోవాలి అది చెప్పబోతున్నారు. రజస్తమశ్చాభిభూయ 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 సత్వం భవతి భారత సత్వం భవతి భారత సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ రజసత్వం తమశ్చైవ రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా తమస్సత్వం రజస్తథా తమస్సత్వం రజస్తథా రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఉత్తమం. అయితే మనం ఇప్పటివరకు ఏం చూసాము? ప్రతి గుణము యొక్క స్వరూపం చూసేసాము. ఆ గుణము ఈ మనుష్యుణ్ణి అంటే జీవుణ్ణి ఏ విధంగా బంధిస్తుంది అని చెప్పాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఏ గుణము అధికంగా వృద్ధి చెందింది అని మనం చెక్ చేసుకోవాలి. దాని గుర్తు లింగం అంటాం. అయితే ఇది పూర్తిగా వివరించే ముందు భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే ఇంతకీ ఈ గుణాలు ఏ ఏ గుణాలు అధికంగా వృద్ధి చెందినప్పుడు ఏ ఏ గుణాలు యొక్క మిగతా గుణాల యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్తున్నారు. ఎలా అంటే సపోజ్ ఈ జగత్ సృష్టి మొత్తం కూడా ప్రకృతి నుండే వచ్చింది అని చెప్పాం మనం. సో ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి కాబట్టి జగత్తులో ప్రతి
అణువణువు అంటే జడ పదార్థములుగా ఉన్న ప్రతి రాయి రప్పకి, చెట్టుకి, జంతువులకి, మనుషులకి అన్నిటికీ అవే మూడు గుణాలు వస్తాయి. ఎందుకంటే ఒక జడ వస్తువు నుండి ఒక పెద్ద ఋషి, మేధావి, సైంటిస్ట్, ప్రొఫెసర్ ఎవరైనా సరే మేధావి అయినప్పటికీ వారందరిలోనూ ఈ మూడు గుణాలు ఉంటాయి. అన్నిట్లో మూడు గుణాలు ఉన్నాయి, కానీ ఒకే విధంగా ఉండవు. అవి మీరు గుర్తించుకోవాలి. అంటే సృష్టికి ముందు, అంటే సృష్టికి రాలేదు అంటే ఏంటి? ప్రళయ స్థితిలో ఉందని అర్థం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయనం బాలం ముకుందం మనసా స్మరామి. అంటే కేవలము ఆ శుద్ధ చైతన్య అదొక్కటే మిగిలి ఉంటుంది. మిగతా అంతా ఆ ప్రళయ స్థితిలో ఈ మూడు గుణముల యొక్క ప్రకృతి ఎటువంటి విజృంభణ ఉండదు. సామ్య అవస్థ అంటారు. అంటే గుణానాం సామ్య అవస్థ ప్రళయ అని అర్థం ఏంటి? అంటే మూడు గుణములు సమానంగా నిశ్శబ్దంగా సైలెంట్గా పడుకొని ఉన్నప్పుడు దాన్ని ప్రళయము అంటారు. కాబట్టి ఎప్పుడైతే సృష్టి మొదలవుతుందో అప్పుడే వాటి యొక్క సామ్య అవస్థ చెడిపోతుంది. అంటే విషమ అవస్థ అంటారు దాన్ని. ఇప్పుడు చూడండి, మీరు ఒక రాయి తీసుకుంటారు అనుకోండి, ఒక జడ పదార్థం, అందులో కూడా మూడు గుణాలు ఉంటాయి. తమో గుణము అధికంగా ఉంటుంది. అందువల్ల ఆ జడ వస్తువు రాయి కానీ ఇంకేమైనా ఒక టేబుల్ కానీ ఉందనుకోండి, దానికి వినాలని, తెలుసుకోవాలని, ఏదైనా పని చేయాలని ఈ రెండు ఉండవు. ఎందుకంటే ఏదైనా తెలుసుకోవాలంటే సత్వగుణం ఉండాలి, ఏదైనా చేయాలంటే రజోగుణం ఉండాలి, కదలాలన్నా. కాబట్టి తమో గుణం ఎక్కువగా ఉంది. అందువల్ల సత్వగుణము రజోగుణం లేవు కాబట్టి తెలుసుకోవాలి, చెయ్యాలి అనేది జరగదు. అందుకే టేబుల్ అలాగే ఉంటాయి, ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది టేబుల్. ఒకవేళ టేబుల్లో కూడా కాస్తో కోస్తా సత్వగుణము రజోగుణం ఉందనుకోండి, మనం ఒకటి వినాలనుకుంటే టేబుల్ ఇంకోటి వింటుంది. మీరు ఇది వినండి, నేనేం కిచెన్లోకి వెళ్ళి వస్తాను, అక్కడేం జరుగుతుంది వింటుంటాను అంటది టేబుల్. అందువలన మనం టేబుల్కి ఇట్లా అయితే టేబుల్ మనలో అట్లా అవుతుంటుంది. అందువలన టేబుల్కి తెలుసుకోవాలనే కోరిక కానీ చెయ్యాలనే ఆ కోరిక కానీ రెండు ఉండవు. ఎందుకు? టేబుల్కి అధికంగా తమో గుణం ఉండటం వలన. అందుకే సపోజ్ ఇప్పుడు జడ పదార్థాల్లో మనం చూసాం, చెట్లు తీసుకున్నాం అనుకోండి, వృక్షాల్లో కొంతమేరకు కొద్దిపాటి సత్వగుణం రజోగుణం ఉంటాయి, కానీ ఎక్కువ మోస్తరుగా తమో గుణం ఉంటుంది. అందువలన అవి మనకి చెట్టు కూడా చూడడానికి జడ పదార్థం కనిపిస్తుంది, ఎందుకు కదలదు కూడా. కానీ వాటిలో కొంచెం శాతం వరకు సత్వగుణం రజోగుణం అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిలో కొంతవరకు రియాక్ట్ అవుతుంది. చెట్లు కూడా మనకి మీరు చూస్తుంటారు, చాలా చెట్లు రియాక్ట్ అవుతుంటాయి, స్పందిస్తాయి. అందువలన ఈ విధంగా జడ పదార్థములు రాయి రప్పల కంటే వృక్షాల్లో మీరు కొద్దిపాటి మార్పు చూస్తారు. కానీ ఆ వృక్షాల్లో కూడా తెలుసుకోవాలనే కోరిక కలిగే అంత సత్వగుణం లేదు. ఆ కోరికలు తీర్చుకోవాలనే కర్మలు చేసే అంత రజోగుణం కూడా లేదు చెట్లలో కూడా. కాబట్టి చెట్లు, మన భగవద్గీత క్లాస్ జరుగుతుంటే చెట్లు కూడా మేము వింటాము అని చెట్లు రాలేవు కూడా. అందువలన వృక్షాలకి తమో గుణంతో పాటు కొద్దిపాటి సత్వగుణము రజోగుణాలు కూడా ఉంటాయి. అందువలన పశువులకి వృక్షాలకి సత్వగుణము రజోగుణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. దేంతో కంపేర్ చేసుకుంటే? జడ పదార్థాలతో. కానీ జంతువులతో కంపేర్ చేసుకుంటే వృక్షాలకి అది కూడా తక్కువే. అందువలన ఫస్ట్
కేవలం అధికంగా తమో గుణం. రజోగుణం సత్వగుణం ఏమీ ఉండదు, లేశమంత ఉంటే ఉంటుంది, అది పెద్ద ప్రభావం ఉండదు. వృక్షాలకు వచ్చేటప్పుడు అధికంగా తమో గుణం ఉంటుంది, కొద్దిపాటి సత్వ రజో అలాగే ప్రారంభమవుతుంటుంది. జంతువులకు వచ్చేసరికి సత్వగుణము, రజోగుణము, తమో గుణం 3 ఉంటాయి. కానీ వాటిలో అంటే జంతువుల్లో కూడా రజోగుణం అధికంగా ఉంటుంది తప్ప సత్వగుణం అధికంగా ఉండదు. సో ఇక ఈ విధంగా మనం చూసుకుంటే చివరికి మనుషుల సంగతి ఏంటి, ఇది మనకి ఇంపార్టెంట్ కదా. మిగతా జంతువులకి వృక్షాలకి మనం ఇప్పుడు స్టడీ చేయట్లేదు, మనుషుల గురించి చేస్తున్నాం. కాబట్టి మనుషుల్లో సత్వగుణాలు, రజోగుణాలు వృక్షాల కంటే, జంతువుల కంటే అధికంగా ఉంటాయి. దాన్ని బట్టి మీకేమర్థమైంది? తమో గుణం తక్కువగా ఉండాలి. విచిత్రంగా మనుషుల్లో కొంతమంది తమో గుణం అధికంగా ఉంటుంది. అందుకే నువ్వేంటే పశువులా ఉన్నావు, నువ్వేమి జడవలా రాయిలా ఉన్నావు, నువ్వు చెట్టులో కదలవా అని మనం అంటుంటాం అప్పుడప్పుడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? వారిలో రజోగుణము సత్వగుణం కంటే తమో గుణం అధికంగా ఉన్నదని అర్థం. సో ఈ విధంగా మనుషుల్లో కూడా ఈ 3 ఉంటాయి. అయితే ఇప్పుడు చూడండి, మనుషులు నేర్చుకోవాలి అని స్కూల్కి, కాలేజీలకి, యూనివర్సిటీలకి, క్లాసులకి వెళ్తాం, ఆశ్రమాలకు వెళ్తుంటాం. ఎందుకు? ఈ గొప్పతనం అంతా దేనికి చెందుతుంది? సత్వగుణం. అందుకే సత్వ సంపన్నులుగా ఉన్న వాళ్ళకే జ్ఞానం అబ్బుతుంది. ఆఖరికి బ్రహ్మ విద్య కూడా మీరు తెలుసుకోవాలని ఆ యొక్క జిజ్ఞాస కలగాలంటే మీకు సత్వగుణం బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, అది మీ సంపద. సో మనుషుల్లో ఒకవేళ యజ్ఞయాగాలు, కర్మలు, పూజలు ఇవన్నీ చేయాలంటే మీలో రజోగుణం కూడా తప్పనిసరి. అందువలన మనకి రజోగుణము, సత్వగుణం 2 కూడా చాలా అవసరం. అయితే మరి తమో గుణం అక్కర్లేదా? తమో గుణం కూడా చాలా అవసరం, లేకపోతే మనము బ్రతకలేం. కానీ మనిషిలో సత్వగుణము, రజోగుణాలు అధిక స్థాయిలో ఉండేటప్పుడు వాటి మధ్య భేదములు ఎలా కలుగుతాయి అని ఇక్కడ ఒక విశ్లేషణ చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి అంటే, మనిషిలో ఈ 3 గుణాలు ఉండే స్థాయిలో భేదం ఉంటుంది. ఎందుకంటే 3 ఒకేసారి వృద్ధి చెందవు. ఒక గుణము డామినేట్ చేసిందంటే మిగతా 2 గుణాలకి అది దరిదాపులు రానియదు, అణిచివేస్తుంది అనమాట. అందువలన ఒకరిలో సత్వగుణం ఎక్కువగా ఉంటే మరికొందరిలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, ఇంకా మరికొందరిలో తమోగుణం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే గుణాలు ప్రాధాన్యత బట్టి వారి స్వభావము, వారి ప్రవర్తన ఉంటుందని 4వ అధ్యాయంలో కూడా చెప్పాం మనం. ఈ గుణాల యొక్క ప్రభావం వలన ప్రాధాన్యత బట్టి మీ స్వభావము, మీ ప్రవర్తన ఉంటుంది. గుణాల యొక్క ప్రాధాన్యత బట్టి మీ ఆలోచన విధానము, మీ మాట్లాడే తీరు, మీరు చేసే పనులు ఆధారపడి ఉంటాయి. అందువలన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ గుణం ఏదైతే ఉందో దానిని రిమోట్ కంట్రోల్ అంటారు. ఏమంటారు? రిమోట్ కంట్రోల్ అంటారు. అందువలన ఒక వ్యక్తి సాత్వికమైన వారు అంటే దాని అర్థం ఏంటి? వారిలో సత్వగుణం మెండుగా ఉంది అని అర్థం. అందువలన రజోగుణం కానీ తమో గుణం కానీ అసలు ఉండదని అర్థం కాదు. అర్థమవుతుందా? సత్వగుణం అధికంగా ఉన్నది కాబట్టి రజోగుణము, తమో గుణం కొద్దిపాటి తక్కువగా ఉంటాయని అర్థం. అదేవిధంగా ఒక వ్యక్తిలో రజోగుణం అధికంగా ఉందనుకోండి, అయితే సత్వగుణము, తమో గుణాలు కూడా ఉంటాయి, కానీ కొద్దిపాటి తక్కువగా ఉంటాయి. ఎందుకు? ఆ 2ని డామినేట్ చేసుకొని రజోగుణం వృద్ధి చెందింది కాబట్టి. అదేవిధంగా తమో గుణం అధికంగా ఉన్న వ్యక్తిలో రజోగుణాలు, సత్వగుణం కూడా తక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా వీటి ఆధారంగా మనుషులకు ప్రవర్తన జంతువులతో పోలి ఉందా, వృక్షాలతో పోలి ఉందా, చివరికి
బండరాళ్ళతో పోలి ఉన్నారా అని కూడా మనం చెప్తాం. స్వామి రామతీర్థ మనుషుల్ని 4 రకాలుగా విభజించారు. ఏంటి? ఫస్ట్ స్టోన్ మ్యాన్, రాతి మనిషి అంటారు, రాయి మనిషి. అంత పూర్తిగా బండరాయిలాగా ఏముండదు ఆయనకి. అంత యాక్షన్, కర్మలు జీరో, ఆలోచన జీరో, కేవలం ఉంటారు అన్నమాట అనకొండలాగా పడి. తరువాత ప్లాంట్ మ్యాన్ అంటే వృక్షం, ట్రీ మ్యాన్ అనుకోండి. అంటే చెట్లు వలె ఉంటారు మనుషులు అంతే. అంతా చుట్టూ ఉన్నటువంటి జలాలని, ఆ రసాయనాలన్నీ పీల్చుకుంటాయి, కదలవు, చెయ్యవు, ఏమి చెయ్యవు అన్నట్టు స్వార్థంగా ఉంటాయి ఒక్కొక్కసారి ఆ భూగర్భంలో. అందువలన ట్రీ మ్యాన్ అంటే ప్లాంట్ మ్యాన్ అంటారు. తర్వాత యానిమల్ మ్యాన్. యానిమల్ అంటే కదులుతుంటారు అన్ని దగ్గరలకి, కానీ బుద్ధి వాడదు పూర్తిగా. మనసుతోనే ఏది అలాగ తోచితే అలాగా పని చేస్తుంటుంది. జంతువులు, యానిమల్ మ్యాన్. తర్వాత మ్యాన్ నిజానికి ఇప్పుడు వచ్చారు మనిషి, నిజమైన మనిషి. మ్యాన్ ఎన్నైనాయి? 4. అక్కడితో కూడా ఆగిపోకూడదు. సైన్స్ అంటే ఇక్కడతో ఆగిపోతుంది. మనిషి తర్వాత ఏముండదు సైన్స్కి. కానీ మరి ఆధ్యాత్మిక సైన్స్ కదా మంది. ఋషులు ఏం చెప్తారంటే గాడ్ మ్యాన్ అంటారు. అంటే మానవత్వము, అహంకార పరిచ్ఛిన్నమైనటువంటి జీవత్వం మనం వదులుకుంటే టు గాడ్లీనెస్ అంటారన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అందుకే నరయే నారాయణ, మానవులే మాధవులు అంటారు. అందువలన మనుషులు కూడా జంతువులు, వృక్షాలు, బండరాళ్ళగా ప్రవర్తిస్తారు. ఎందుకు? ఆ గుణ ప్రభావం అలాంటిది. అందువలన ఈ విధంగా భగవాన్ ఏం చెప్తున్నారంటే సత్వం భవతి, సత్వగుణం మెండుగా ఉంటుంది. ఎవరిలో? సాత్వికమైనటువంటి మనుషుల్లో అది మెండుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? రజస్తమశ్చ అభిభూయ అంటే రజోగుణముని, తమోగుణముని అణిచివేసి, బయటికి నెట్టి అణిచివేసి సత్వగుణం వృద్ధి చెందుతుంది వాళ్ళు అంట. అందుకే వాళ్ళు రజోగుణం సంబంధించిన చేష్టలు కానీ, తమోగుణం సంబంధించినటువంటి చేష్టలకు కానీ వాళ్ళు ప్రయారిటీ ఇవ్వరు, ప్రాధాన్యం ఇవ్వరు. షటప్ అంటారు రజోగుణంకి, తమోగుణంకి. అందువలన రజోగుణాన్ని, తమోగుణాన్ని అణిచివేసి అంటే అనగద్రొక్కి సత్వగుణం వృద్ధి చెందుతుంది సాత్విక మనుషుల్లో. హే భారత, ఓ అర్జున, రజ భవతి అంటే రాజసిక మనుషులలో, అంటే రజోగుణం మెండుగా ఉన్న మనుషుల్లో ఆ గుణం ఎలా ఉంటుంది అని తెలియాలి కదా మనకి. అంటే రాజసిక మనుషుల్లో ఆ గుణము సత్వగుణాన్ని, తమోగుణాన్ని రెండింటిని అనగద్రొక్కి రజోగుణం వృద్ధి చెందుతుంది, రాజ్యమేలుతుంది. రజో రాగాత్మకం విద్ధి అన్నాం కదా ఇంతకుముందు. అందువలన తమోగుణము, సత్వగుణాన్ని అణిచివేసి అనగద్రొక్కి రజోగుణం వృద్ధి చెందుతుంది. తమస్సత్వం అభిభూయ. తమస్సత్వం అభిభూయ అంటే ఏంటి? తమోగుణము, సత్వగుణాన్ని కూడా అణిచివేసి రజోగుణం వృద్ధి చెందిందని చెప్పాం. ఇప్పుడు తమః భవతి, తమోగుణం ఉన్నటువంటి మనుషుల్లో అది ఎలా ఉంటుంది అంటే రజసత్వం అభిభూయ. అభిభూయ అంటే అణిచివేసి అని అర్థం. ఏంటి అణిచివేసి? దేన్ని అణిచివేసి? రజోగుణాన్ని, సత్వగుణాన్ని అణిచివేసి అనగదొక్కి తమోగుణం వృద్ధి చెందుతుంది, ఎక్కువగా ఉంటుంది. ఇవి వింటే మన అందరికీ అర్థమైపోయింది. ఏంటి? 3 రకాలుగా విభజించాం కదా. అంటే ఎలాగా? సాత్విక మనుషులు, రాజసిక మనుష్యులు, తామసిక మనుషులు అన్నాం. అయితే ఇక 3 రకాలు వీళ్ళు సత్వగుణ మనుషులు. ఈ కాలనీ సాత్వికమైనటువంటి మనుషులు ఉండే కాలనీ. ఈ 2వ కాలనీలో రాజసికం ఉండే మనుషులు ఉండే కాలనీ. ఆ 3వ కాలనీ తమోగుణం ఉండే మనుషులు కాలనీ అని విభజిస్తారా? అంటే మీరు వీటిపై అవి మారే అవకాశం ఉందా లేదా?
అయితే మనమంతా జీవితాంతం ఇంకా తమో గుణంలో ఉండడమేనా? జీవితాంతం రజో గుణంలో ఉండడమేనా? జీవితాంతం సత్వగుణంలో ఉండడమేనా? ప్రమాదం, చాలా ప్రమాదం. మరి ఇవి మార్చే అవకాశం ఉందా? భగవాన్ అంటున్నారు ఖచ్చితంగా ఉంది అంటున్నారు. సరే, ఒకవేళ మార్చలేము అన్నాం అనుకోండి, ఇక అయిపోయింది మన పని, మన జీవితం ఇంక లేదు, ఇంక ముందుకు వెళ్ళాం. ఎందుకు? ఇంక చేసేదేముంది? సత్వగుణంతో ఫిక్స్, రజోగుణంతో ఫిక్స్, తమో గుణంతో ఫిక్స్. మనం వెళ్తాం కదా, అక్కడ ఫిక్స్డ్ రేట్లు బోర్డు పెడతారు. ఏమైనా తగ్గించరండి, తగ్గించడం ఏమైంది? ఫిక్స్ అయ్యింది కదా, బోర్డు ఫిక్స్. అలాగన్నట్టు మీ గుణాలు ఫిక్స్ అయితే మీ జీవితం అక్కడితో ముగిసిపోయినట్టే, క్లోజ్ చాప్టర్. కానీ అలా కాదు. ఎందుకు? ఎందుకంటే మన భవిష్యత్తు ముందే నిర్ణయించేస్తే ఇంక మనం చేసేది ఏముంటుంది? కానీ భవిష్యత్తు ముందే నిర్ణయించేది కాదు. భవిష్యత్ అనేది క్షణం క్షణము రూపుదిద్దుకుంటుంది కదా. ఎందుకంటే మన ఆలోచనలే మన మాటలుగా మారుతాయి కదా, మన మాటలే మన చేష్టలుగా మారుతాయి కదా. కర్మే కదా మీ భవిష్యత్తు నిర్ణయించేది. మీ భాగ్యం మారుస్తుంది. ఏది మారుస్తుంది? కూర్చుంటే మీ భాగ్యం మారుతుందా? కర్మ మీ భాగ్యాన్ని మారుస్తుంది. కాబట్టి ఇది నిరంతరము మారే వ్యవస్థ. కాబట్టి అదృష్టవశాత్తు ఈ స్వభావాన్ని మనము మార్చుకోగలము. లేకపోతే ఎంత వేగంగా మారాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. అసలు మారాలా వద్దా అనేది కూడా మన చేతుల్లో ఉంటుంది. నువ్వు జీవితాంతం ఒకే గుణంతో ఉంటావా, అది నీ ఇష్టం. కానీ మార్పు మాత్రం తథ్యం. టైం ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటాయి. అందువలన అసలు ఈ గుణాలు మార్చుకోవడానికే తపస్సు వచ్చింది. లేకపోతే తపస్సు అనేది అక్కర్లేదు ఎవరికి. ఈ సాధన, అభ్యాసము, తపస్సు, ఇవన్నీ ఈ ఆధ్యాత్మిక సాధన తపస్సులు ఏవైతే యోగము వచ్చాయో ఇవన్నీ కేవలము ఈ గుణాలను మార్చుకోవడానికి వచ్చేవన్నీ. అందువలన ఒక్కొక్క సాధనకి ఒక్కొక్క గుణం ఆధారపడి ఉంటుంది. అంటే ఒక్కొక్క గుణం మనం పెంచుకోవాలంటే ఒక సాధన ఉంది, ఒక్కొక్క గుణం తగ్గించుకోవాలంటే ఇంకొక సాధన ఉంటుంది. అంటే ఒక్కొక్క సాధన ఒక్కొక్క గుణాన్ని మనము ప్రభావితం చేయగలము. అందువలన మనం ప్రతి ఒక్కరం కూడా, పుట్టిన ప్రతి బిడ్డ కూడా తమో గుణంతో పుడతారు. అంటే జన్మత తమో గుణ ప్రధాన అంటారు. అంటే ఏంటి? పుట్టినప్పుడు ప్రతి బిడ్డ తమో గుణం అధికంగా ఉండి రజోగుణం, సత్వగుణము అనగదొక్కబడి ఉంటాయి. అంతే. మనం కర్మ చేయాలనేది ఏముండదు, చిన్నప్పుడు తెలుసుకోవాలని ఏముండదు, కేవలము నిద్రపోవడమే ఉంటుంది పసికందులుగా ఉండేటప్పుడు. అందువలన శాస్త్రం ఏమంటుందంటే ఈ తమో గుణము నుండి నువ్వు ముందుగా రజోగుణంలోకి రా కమ్ ప్లీజ్ కమ్ అని స్వాగతం పలుకుతుంది శాస్త్రం. ఎందుకు? రజోగుణం అని చెప్పాను కదా, నా కర్మ ఉండదు, నా జ్ఞానము ఉండదు, నా గర్కి నా ఘాటుకి నివృత్తి ప్రవృత్తి రెండూ లేవు. కర్మ చేయడం, జ్ఞానము ఉండదు, భ్రమలో ఉంటా, నిద్రమత్తులో, అంత కైఫ్. అందువలన తమో గుణము నుండి రజోగుణానికి మనం ఫస్ట్ ఎదగాలి. అందుకే మనము అలాగ డల్లగా కూర్చుని పిల్లడికి రా చదువు అని చెప్పకూడదు. ఏదో ఒకటి మార్కెట్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురా పో అని పని చెప్తుండాలి. అప్పుడు ఆ తమో గుణం నుండి వారు రజోగుణంలోకి వస్తారు. అంటే మనం అనేక కర్మలు చేయాలంటుంది, శాస్త్రమే చెబుతుంది. అందుకే మనకి వేదము డైరెక్ట్గా మీకు ఉపనిషత్తులు చెప్పరు, కర్మలే చెప్తారు మొత్తం. అసలు వేదం అంతా 80%, 85% కర్మకాండ ఉంటుంది వేదం అంతా. అందుకే వేదం అంటే మనలో ఏమనుకుంటారు, ఆ వేద మంత్రాలు కర్మకాండలు అనుకుంటారు. ఈ ఉపనిషత్తులు బ్రహ్మ విద్య గురించి అసలు తోచదు వాళ్ళకి. ఎక్కడైనా సరే వేద పఠనం జరిగే వాళ్ళకి అడగండి వెళ్ళి, ఉపనిషత్తులు మనం చదవకూడదండి, అవి సన్యాసులకి అన్నాడు ఒక పండితుడు మొన్న కాశీలో. నేను కాశీ వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది పండితులు మన తెలుగు వాళ్ళందరూ వచ్చారు, సత్సంగం చేయమన్నా చేస్తా అన్న. దక్షిణామూర్తి స్తోత్రం చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్తే ఉపనిషత్తులు నేను కోట్ చేసి చెప్తున్నా. ఆయన ఒకడు వచ్చి అన్నారు, ఇక్కడ ఒక గొప్ప ఋగ్వేద పండితుడు వచ్చాడు స్వామి,
మేము వారికేమో ఈశావాస్య ఉపనిషత్తు చెప్పమని అడిగాము. ఆశ్చర్యంగా చెప్పాడు ఆయన. ఉపనిషత్తుల మనం చదవకూడదు, అవి సన్యాసులకి అని చెప్పారు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మ బాబోయ్, ఎంత మోసము! ఇదంతా సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఇలాంటి పండితులు అక్కడక్కడ ఉంటారు, అందరిని మనం అనలేం. కాబట్టి జ్ఞానకాండ అనేది మొదట మనకి చెప్పరు. ఎందుకు? మన స్వభావం ఇంకా జ్ఞానం నేర్చుకొని తెలుసుకోవాలనే ఆ స్వభావం మనకు లేదు కాబట్టి. అందువలన ఈ వేద కర్మకాండ భాగం అంతా పూర్తి కర్మకాండ ఉంటుంది. యజ్ఞాలు, యాగాలు, మీ ఈ కోరికలు పెట్టుకోండి, ఆ కోరిక తీరుతుంది, ఈ యజ్ఞం చేయండి, ఈ యాగం చేయండి, మీ కోరికలు తీరుతాయి, ఇవన్నీ చెప్తారు. ఎందుకు? ప్రారంభంలో. ఎందుకంటే మనము రజోగుణంలో ఫస్ట్ రావాలి. రజోగుణంలో రాకంటే ఎందుకు అంటే ఎలాగా? ఒకరు అన్నారు, మీ అబ్బాయి ఏం చేస్తానండి? మా అబ్బాయి ఇప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యారండి, ఇంటర్మీడియట్కి వెళ్తారు. మరి మా అబ్బాయి ఇప్పుడు 9th నుండి 10thకి వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళాలా అవసరం లేదంటారు. ఎందుకు? మరి 10th చదివిన తర్వాత వచ్చేసాడు కదా మీ అబ్బాయి, ఇక మా అబ్బాయి ఇప్పుడే వెళ్ళకంటే వచ్చేస్తాడు బయటకు అన్నాడు. అది కుదరదు. మనం లోపలికి వెళ్ళాలి, చదవాలి, పాస్ అయ్యి రావాలి. అంటే పాస్ అవ్వకుండా వెళ్ళకుండా వచ్చేస్తానంటే ఎలాగా? అందువలన ప్రతి ఒక్కరు కూడా వేదం ప్రకారంగా కర్మకాండలో జాయిన్ అవ్వాలి. ఫస్ట్ కర్మలు, యజ్ఞ యాగాలు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కోరికలతో స్టార్ట్ చేస్తారు, తర్వాత నిష్కామంగా చేస్తారు. ఈ రెండు జరగాలంటే మీలో ఏ గుణం ఉండాలి? అధికంగా రజోగుణం ఉండాలి. అంటే తమో గుణం నుండి మీరు రజోగుణంలోకి వచ్చారన్నమాట. అయితే రజోగుణం మీకు తెలుసు, ఎప్పుడు చూసినా బహిర్ముఖంగానే ఉంటారు. మళ్ళీ ఈ కర్మకాండ కూడా 2 రకాలు చెప్పాం మనం. ఏంటి? రజోగుణం ఎక్కువగా ఉండి సత్వ తమోగుణం తక్కువగా ఉన్న వారిని ఏమన్నాం మనము? రజోగుణ మనుషులు అన్నాం. కానీ రజోగుణం తర్వాత అధికంగా ఏ గుణం ఉన్నది? తమో గుణమా, సత్వగుణమా? మీరు చెప్పాలి. సపోజ్ నాకు అధికంగా రజోగుణం ఉన్నది స్వామి, కానీ దాని తర్వాత అధికంగా సత్వగుణం ఉన్నదా 2వ స్థానంలో, తమో గుణం ఉన్నదా? చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటాం మనము? ఒకవేళ రజోగుణం తర్వాత తమో గుణము సత్వగుణం కన్నా ఎక్కువగా ఉన్నది అనుకుందాం. అప్పుడేంటి? మీలో కోరికలు ఎక్కువ ఉంటాయన్నమాట. కోరికలతో పనులు చేస్తుంటారు అన్నమాట. ఎందుకు? రజోగుణం తర్వాత తమో గుణం అధికంగా ఉన్నది, సత్వగుణం లీస్ట్ తక్కువ. అలా కాకుండా రజోగుణం అధికంగా ఉండి సత్వగుణం 2వ స్థానంలో ఉందనుకోండి, అప్పుడు మీరు నిస్వార్థమైన కర్మ చేస్తారు. సేవ చేయాలని మీలో కలుగుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ కర్మయోగ సేవ చేస్తున్న వాళ్ళందరిలో కూడా ఎవరైతే ముందుకు వచ్చేస్తామంటారు సేవ, వారందరిలో కూడా ఆ సమయంలో రజోగుణం అధికంగా ఉండి 2వ స్థానంలో సత్వగుణం ఉంటుంది. 3వ స్థానంకి వెళ్ళిపో తమో గుణం. వాళ్ళు నిష్కామ కర్మయోగం చేస్తారన్నమాట. అందువలన ఈ విధంగా మనము గుర్తించుకుంటే మనలో ఈ వర్ణ వ్యవస్థ అనేది ఈ విధంగానే మనము విభజించడం జరిగింది. అది మనము ఎక్కడ చెప్పాము? 4వ అధ్యాయంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ, అక్కడ చెప్పాం వివరంగా. మళ్ళీ మీకు పూర్తి వివరం కావాలంటే మరొకసారి వెళ్ళి మీరు ఆ 4వ అధ్యాయంలో ఒకసారి చూడగలరు. ఎందుకంటే ఇక్కడ అధికంగా రజోగుణం ఉండి 2వ స్థానంలో తమో గుణం ఉంటే వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేస్తారు, యజ్ఞయాగాలు. అదేవిధంగా రజోగుణం అధికంగా ఉండి సత్వగుణం 2వ స్థానంలో ఉండి తమో గుణం 3వ స్థానంలో పడిపోయింది అనుకోండి, వారి కోరికల కంటే లోకము, దేశము, ప్రజలు అందరు సుఖంగా ఉండాలి, సేవ, కర్మయోగం ఇవి వస్తాయి. అంటే ఏంటి? నిస్వార్థమైనటువంటి కర్మయోగులకు ప్రవేశిస్తారన్నమాట. అయితే మీరు ఒకటి గమనించాలి, కోరికలతో చేసిన, నిష్కామంగా చేసిన బహిర్ముఖం తప్పదు మనకి. మరి బహిర్ముఖం నుండి అంతర్ముఖంలోకి వెళ్ళాలంటే మీలో సత్వగుణం రావాలి. అందుకే బాబు
అమ్మా ఎంతవరకు బయట తిరుగుతారు? తీర్థయాత్రలు, యజ్ఞ యాగాలు, ఆశ్రమాలు, గురువులు పేరుతోని మొత్తము కాళ్ళకి చక్రాలు వేసుకుని తిరుగుతున్నారు మీరు. కాబట్టి కాసేపు చక్రాలకు రెస్ట్ ఇచ్చి ఒక పారాయణమే చేయండి, కూర్చొని ఒక జపం చేయండి, ఒక ధ్యానం చేయండి, లేకపోతే శ్రవణం చేయండి. ఈ విధంగా మనకి అంతర్ముఖంలోకి తీసుకెళ్లే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? మీలో సత్వగుణం ఎప్పుడైతే కొద్దిగా వృద్ధి చెందుతూ ఉంటుందో అప్పుడు ఇవి ప్రారంభమవుతాయి. అయితే ఈ విధంగా సత్వగుణ ఆరంభంలో మీలో ఏ గుణం ఉన్నది, తర్వాత రజోగుణం ఉన్నదా, తమో గుణం ఉన్నదా ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి సత్వగుణం అధికంగా ఉండి రజోగుణము తమో గుణం ఉందనుకోండి, అప్పుడు మీరేంటి పూర్తిగా ఒక జ్ఞాన యజ్ఞాలు చేస్తూ మీరు శ్రవణ మిలాడి చేయిస్తారు. అంతేంటి ఆ యొక్క ప్రచారం కూడా చేస్తారనమాట. ఎందుకు? మీలో రెండో స్థానంలో రజోగుణం ఉన్నది కాబట్టి. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఫస్ట్ రజోగుణము, సత్వగుణము, తమో గుణము. ఫస్ట్ తమో గుణం ఉన్నవారు రజోగుణంలోకి రావాలి, రజోగుణం అధికంగా ఉన్నవారు సత్వగుణంలోకి మారాలి. ఇది మన యొక్క ప్రాసెస్. అందువలన మనం ఏంటి ఇలాగా చేసుకుంటూ పోతే సకామ కర్మ నుంచి నిష్కామ కర్మలోకి వస్తారు. ఎలాగా? రజోగుణము, తమో గుణము, సత్వగుణం స్థాయి నుండి రజోగుణము, సత్వగుణము, తమో గుణ స్థాయికి ఎదగాలి మనం. అంటే ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా మారాలి అంటే తమో గుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి. అంటే మీరు ముఖ్యంగా ఏం చెప్పాలంటే గుణశూద్ర అంటే ఏంటి? తమో గుణం అధికంగా ఉన్న వారికి గుణం ప్రకారంగా శూద్ర అన్నాం మనం. జన్మతో సంబంధం లేదండోయ్, మీరు గమనించాలి. భగవద్గీతలో పుట్టుక ద్వారా కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ లేదు. భగవద్గీతలో ఏముందంటే గుణ కర్మ విభాగశ అన్నారు. అంటే మీ గుణము ఆ గుణము ద్వారా చేసే కర్మ బట్టి చెప్పారు తప్ప పుట్టుక ద్వారా కాదు. అందువలన పుట్టినప్పుడే మనం తమో గుణస్తులని చెప్పాం కాబట్టి గుణ శూద్ర స్వభావం నుండి మీరు రజోగుణం పెంచుకుంటూ వెళ్తుంటూ కొద్దిగా గుణ వైశ్య స్థితికి మీరు వస్తారు. గుణ వైశ్య స్వభావం నుండి గుణ క్షత్రియ అంటే ఏంటి? మీలో రజోగుణం పెరిగి కొద్దిపాటి సత్వగుణం పెరుగుతుంది అనమాట. అప్పుడు గుణ క్షత్రియ నుండి చివరికి గుణ బ్రాహ్మణ వర్ణ స్థితికి పెరగాలి, మనము ఎదగాలి. అంటే ఏంటి? గుణశూద్ర అంటే గుణ ప్రకారంగా శూద్రులు అంటే ఏంటి? బద్ధకస్తుగా నిర్లక్ష్యంగా ఉంటారు నిద్రమత్తుతో. మరి గుణ వైశ్యులు అంటే ఏంటి? కోరికలతో స్వార్థంగా కర్మలు చేస్తారని అర్థం. మరి గుణ క్షత్రియులు అంటే ఎవరు? నిష్కామ కర్మయోగం చేస్తారు. మరి గుణ బ్రాహ్మణత్వం అంటే ఎవరు? అంతర్ముఖులై జిజ్ఞాస కలిగి ఉంటారు. చూసారా? దీన్ని బట్టి మనందరము కూడా ఒకప్పుడు గుణం ప్రకారంగా మనందరము శూద్రులమే. అందుకే బెల్లంకొండ రామరాయ కవి చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త. అంటే శాస్త్రములు చెప్పిందే భగవద్గీత భాష్యానికి వ్యాఖ్య రాసేటప్పుడు ఆ శ్లోకాలు ఉన్నాయి, మన యొక్క స్మృతులు పురాణాల్లో ఉన్నాయి. జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః వేద పాఠేన విప్రస్యాత్ బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ స్మృతం అన్నారు. అంటే జన్మతః మనందరిలో తమో గుణం మెండుగా ఉంటుంది కాబట్టి మనము గుణశూద్రులమే. తరువాత మనలో కోరికలు పెంచుకుంటూ ఆ రజోగుణం అనే ప్రవృత్తిలోకి మనకు తీసుకెళ్తుంది శాస్త్రం. అంటే స్వార్థంగా కోరికల కోసం మనం కర్మలు చేస్తాం కాబట్టి మన గుణ వైశ్యులుగా మారాము అని అర్థం. గుణం ప్రకారంగా, జన్మతో కాదు. జన్మతో అది మీరు చూసుకోండి, అది నాకు అందులో నేను దూరట్లేదు. ఇప్పుడు ఆ తరువాత లోక కళ్యాణం కోసం అందరికీ కొంచెం సహాయం చేద్దామా అనే దృష్టి మారినప్పుడు నిష్కామంగా మీరు చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అప్పుడు మిమ్మల్ని గుణక్షత్రియ. అందుకే
ఈ రాజనీతిలో ఈ పాలనలో నిజానికి సేవ చేస్తూ రావాలి. వాళ్ళు కూడా నేను సేవ చేయడానికి వస్తున్నాను అంటాడు మొదటి రోజు. తర్వాత మనమందరం ఆయన సేవ చేయాల్సి వస్తుంది, వేరే విషయం. మీరు అందరికీ తెలుసు రాజకీయ పరిస్థితి ఏంటనేది. అందువలన నిస్వార్థంగా సేవ చేస్తూ కర్మలు చేసేవారిని గుణక్షత్రియ అంటారు. తర్వాత అంతర్ముఖులై తపస్సు చేసుకుంటూ అధ్యయనము, స్వాధ్యాయ, జపము, పారాయణము, జిజ్ఞాస, సత్సంగము, శ్రవణము ఇవి చేసేవారుగా గుణ బ్రాహ్మణులుగా మారాలి. అందుకే నేను జన్మతగా నేను చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే జన్మతః బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళు ఈరోజు కొంతమంది మాంసాహారులుగా ఉన్నారు. ఆశ్చర్యపోకండి మీరు. లిక్కర్కి ఎడిక్ట్ అయి ఉన్నారు, ఆశ్చర్యపోవక్కర్లేదు. గ్యాంబ్లింగ్లు, ప్లే కార్డ్స్, అన్ని వ్యసనాల్లో కూడా జన్మతో పుట్టిన వాళ్ళు ఉండొచ్చు. జన్మతో పుట్టిన వాడు బ్రాహ్మణుడు ఏదైనా చేస్తున్నాడు, జన్మతో పుట్టిన క్షత్రియ వర్ణంగా స్వభావంగా అన్ని చేస్తున్నారు. అందువలన ఇక్కడ జన్మతో అనేది సంబంధం లేదు. మా తాతలందరూ కూడా చతుర్వేదులు, త్రివేదులు, మాకు ఉచ్చారణ రాదు, గాయత్రి మంత్రం కూడా తెలియదంటే ఏమి లాభం? మా తాతలందరూ నేతి మిఠాయిలు తిన్నారు, మేము మాత్రము నేతి బీరకాయలు కొనుక్కొని తింటున్నాము. మీ నేతి బీరకాయల్లో నెయ్యి లేదు బాబు. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణత్వంగా గుణము ద్వారా పొందవచ్చు. మనకి ఋషులు కూడా సత్యకామ, జాబాల ఇలాంటి గొప్ప గొప్ప ఋషులు, వాల్మీకి, వీళ్ళందరూ కూడా జన్మతః బ్రాహ్మణులు కాదు. శబరిమాత ఇలాంటి వాళ్ళందరూ కూడా జన్మతః బ్రాహ్మణ వర్ణం కాదు. కానీ గుణం ప్రకారంగా వీళ్ళందరూ బ్రాహ్మణులే. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు చూడండి తర్వాత శ్లోకాల్లో భగవద్గీత ఎలా ఉంటుంది అనేది మీకు అద్భుతం, అబ్బా మిరాకిల్ అనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణత్వం పొందాలండి. లేకపోతే మన పుట్టిన బిడ్డకి డాక్టర్ రామకృష్ణ ఐపీఎస్ అని మీకు పెట్టుకోగలరా? పుట్టినప్పుడు పేరు లేదు. ఎందుకు? ఐపీఎస్ ఆయన సాధించాలి. అందుకే మనం డాక్టర్ కృష్ణారావు పుట్టినప్పుడు పేరు పెడతారు ఎవరైనా. డాక్టర్ని పెట్టకూడదు, డాక్టర్ సాధించాలి. డాక్టర్ని చదవాలి, లేకపోతే డాక్టరేట్ని పొందాలి, ఏదో ఒకటి జరగాలి. కాబట్టి బ్రాహ్మణత్వం కూడా ప్రతి మనిషికి అది పొందాల్సినటువంటి ఆ గుణం. మనమేమో ఫిక్స్ అయిపోయాం, మేము ఎక్కడే పుట్టాం కదా, మేము ఎక్కడే ఉంటాం, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి. రిజర్వేషన్ ఇది ఒక పెద్ద తలనొప్పి. ఈ మధ్య నేను కామారెడ్డి, నిజామాబాద్ వెళ్తే నాకు 2 సమస్యలు ఎదురయ్యాయి. నేను అందరితో కలిసి భిక్ష చేస్తాను, వారితో మాట్లాడతాను. అయితే ఒకరు వచ్చారు, స్వామీజీ మొత్తము ఈ సమాజం హిందువులు అంటారు కానీ మమ్మల్ని అన్ని యజ్ఞయాగాలు, పూజలు, టెంపుల్ అన్నింటిలో మమ్మల్ని సమానంగా తీసుకోవట్లేదు అన్నారు. ఏం బాబు మీరేంటి? మేము ఎస్సీ అన్నాడు ఆయన, కుర్రోడు. అయితే ఓహో అవునా, అది తప్పు కదా. తప్పు, అందుకే ఈ వివక్ష బ్రాహ్మణులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మమ్మల్ని సమానంగా చూడాలి అని అన్నారు. అయితే మరి మీకు రిజర్వేషన్ ఉందా? ఉన్నది. అయితే పని చేయండి, నేను వారితో మిమ్మల్ని సమానంగా చేసే బాధ్యత నేను చేస్తాను. మీరు పూర్తిగా రిజర్వేషన్ వదిలేస్తారా? అబ్బే రిజర్వేషన్ ఎలా వదులుతామన్నారు. అంటే మరి ఏం కావాలి? రిజర్వేషన్లు ఉండాలంట అదే విధంగా, కానీ బ్రాహ్మణులతో సమానంగా స్టేటస్ కావాలంట. ఇది జరిగే పని కాదు అన్నారు. ఇంకొకసారి కొంతమంది మనకి పండితులు, మేము బ్రాహ్మణులు కుటుంబంలో పుట్టాము, మేము శౌచము శుభ్రత అని చెప్తారు కదా పైకి. వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్య చెప్పారు నాకు. ఈ దళితులని ఎంతకాలం ఇలా జీవితాంతము ఈ రిజర్వేషన్ వాడుకుంటున్నారు, మేము పేద పరిస్థితులు ఉన్నాము, మాకేమీ లేవు, జీవనోపాధి కష్టంగా ఉంది, ఉద్యోగాలు రావట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, అందువలన వీళ్ళు రిజర్వేషన్ ఫస్ట్ తీసేయాలా అన్నారు వాళ్ళు. అయితే అన్నాను, ఓకే రిజర్వేషన్ తీస్తే అందరూ సమానం అయిపోతాం. కాబట్టి ఇక వాళ్ళు తక్కువ వాళ్ళు చిన్న కులము పెద్ద కులం అని భేదం లేకుండా అందరం కలిసిపోతామా? అది ఎలా కుదురుతుంది? వాళ్ళు దళితులు కదా, వాళ్ళకి చిన్నవాళ్ళు కదా, మేము పెద్దవాళ్ళం కదా, మేము అగ్ర కులస్తున్నాం కదా అన్నారు. అంటే ఇక్కడ 2 పార్టీల యొక్క సమస్య అర్థమైంది నాకు. ఏంటంటే ఏ దళితులుగా ప్రకటించుకుంటున్నారో బ్రాండ్లు వేసుకొని ఇక్కడ పెద్ద ఫ్లకార్డులు, బ్లాడ్జీలు పెట్టుకొని దళితులమని, వాళ్ళకి కావాల్సిందల్లా ఒక్కటి, మా రిజర్వేషన్ శాశ్వతం,
అందరితో సమానమైన గుర్తింపు కావాలి, అది వాళ్ళ డిమాండ్. అది జరిగే పని కాదు. బ్రాహ్మణుల డిమాండ్ ఏంటి? మేము పేదవాళ్ళుగా ఉన్నాం కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ ఎత్తేసి అంతా సమానము, కానీ మేము గొప్ప కుల వాళ్ళం, వాళ్ళు అల్ప కులం, ఇది వీళ్ళకి కావాలి. ఒకటి వదులుకుంటే ఒకటి వస్తుంది తప్ప అది కావాలి ఇది కావాలంటే మన ఇంట్లో బియ్యం బస్తాలు అలాగ ఉండాలి, తరగకూడదు. అందరూ కూడా హ్యాపీగా ఆకలి లేకుండా భోజనాలు కూడా జరగాలి. ఇది జరిగే పని కాదు. మీ బ్యాంకులో డబ్బులు ఉండాలి, మీరు పనులన్నీ అయిపోవాలి, ఇది జరగదండి. అప్పుడు మన పాత రోజుల్లో గాదిలో వాడేవాళ్ళు, గాదిలో ఏదో అనేవాళ్ళు, అంటే గాదిలో బియ్యం గాదిలో ఉండాలి, గారకాయల్లాగా పిల్లలు ఉండాలి అనేవాళ్ళు సామెత. ఇది జరగదు. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు 11వ శ్లోకం చూద్దాం. సర్వద్వారేషు దేహేస్మిన్, సర్వద్వారేషు దేహేస్మిన్, సర్వద్వారేషు దేహేస్మిన్ దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, ప్రకాశ ఉపజాయతే, ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాత్, జ్ఞానం యదా తదా విద్యాత్, జ్ఞానం యదా తదా విద్యాత్, వివృద్ధం సత్వమిత్యుత, వివృద్ధం సత్వమిత్యుత, వివృద్ధం సత్వమిత్యుత, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాత్, వివృద్ధం సత్వమిత్యుత, జ్ఞానం యదా తదా విద్యాత్, వివృద్ధం సత్వమిత్యుత, జ్ఞానం యదా తదా విద్యాత్, వివృద్ధం సత్వమిత్యుత. ఉత్తమం ఉత్తమం అమ్మ. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ మీకు ఒక స్కేల్ ఇస్తున్నారు. స్కేలు అంటే మీలో ఏ గుణము ప్రకటమయ్యింది, నేను ఏ గుణములో ఇప్పుడు ఉన్నాను, వాట్ ఈజ్ మై పొజిషన్ అని తెలుసుకోవడానికి, కొలవడానికి మీకు ఒక కొలబద్ద ఇస్తున్నారు. కాబట్టి ఆ కొలమానం పట్టుకొని మీరు ఏ గుణములో ఉన్నారో ఎప్పటికప్పుడు మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎలాగైతే మనము ఈ డయాబెటీస్ అన్ని మీటర్లు ఉంటాయి కదా, థర్మామీటర్ అన్ని మీటర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా భగవాన్ శ్రీకృష్ణ మీకు ఒక స్కేల్ ఇస్తున్నారు, కొలమానము. కాబట్టి నేను ఏ సమయంలో ఏ గుణములో ఉన్నాననేది మీకు స్పష్టత వచ్చేస్తుంది. లిట్మస్ టెస్ట్ లాగా. రేపు ఆ టెస్ట్ ఏంటి, ఆ కొలమానం ఏంటో రేపు తీసుకుందాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.